డీజిల్ పెట్రోల్ కొరత ఇబ్బంది పెడుతోంది. సావల్యాపురంలో బంకుల వద్ద నో స్టాక్ బోర్డు దర్శనమిస్తోంది. దీంతో వాహనదారులు అగచాట్లు పడుతున్నారు. పెట్రోల్ డీజిల్ అయిపోయిందండి, స్టాక్ లేదు. బండి వస్తుంది, బండి వచ్చిందా స్టాక్ లేదండి. ఎప్పటి నుంచి లేదు స్టాక్? ఇప్పుడు ఒక గంట నుంచి అయిపోయిందండి స్టాక్. పెట్రోల్ డీజిల్ రెండు లేవా? ఏలూరు జిల్లాలోని డీజిల్ కొరత కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. డిమాండ్కు తగ్గ స్టాక్ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బంకుల నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు. ప్రధాన పట్టణాల్లో డీజిల్ అందుబాటులో లేకపోవడంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి సీజన్ కావడంతో వరి ఆక్వా రైతులకు అవసరమైన డీజిల్ అందుబాటులో ఉండడం లేదని, స్టాక్ ఉన్న బంకుల వద్ద టిన్నులతో డీజిల్ని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్ కష్టాలపై రిపోర్టర్ మల్లికార్జున మరింత సమాచారాన్ని మనకు అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా డీజిల్ కష్టాలు కొనసాగుతున్నాయి. అనేక బంకుల్లో జిల్లా వ్యాప్తంగా నో స్టాక్ బోర్డులు కనిపించడంతో వాహనదారులు ముందస్తు చర్యల్లో భాగంగా తమ వాహనాల్లో డీజిల్ నింపుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాకు ఉన్నటువంటి బంకుల వద్ద పెద్ద ఎత్తున వాహనాల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఏలూరులోని ఆర్టీసీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద మనం ఇక్కడ ఉన్నాం. చాలా చోట్ల బంకుల్లో డీజిల్ అనేది లేకపోవడం, పెట్రోల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేషన్ పద్ధతిలో ఈ బంకులకు ఆయిల్ సప్లై చేస్తూ ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. స్టాకు వచ్చిన వెంటనే ఆయా బంకుల వద్ద రద్దీ వాతావరణం కనిపిస్తోంది. అందిన కాడికి డీజిల్ని ట్యాంకులు ఫుల్ చేయించుకుంటున్నారు. అలాగే మరోవైపు టిన్నుల్లో కూడా డీజిల్ని నింపుకుంటున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఏలూరు జిల్లాలో అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వరి కోతల సమయం కావడం, అలాగే ఆక్వా రైతులకి కూడా పెద్ద ఎత్తున డీజిల్ అవసరాలు ఉన్నటువంటి నేపథ్యంలో వారందరూ ఆ డీజిల్ కోసం ఎక్కువ కాలం ఎదురు చూడకుండా అందుబాటులో ఉన్నంత వరకు కూడా డీజిల్ని సొంతం చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బంకుల వద్ద రద్దీ వాతావరణం కనిపిస్తోంది. పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఆచంట, అలాగే తాడేపల్లిగూడెం, తణుకు, నల్లజర్ల ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు చాలా వరకు కూడా నో స్టాక్ దర్శనం ఇస్తున్నాయి. అలాగే ఉన్నటువంటి పెట్రోల్ బంకులు ఉన్నటువంటి చోట, స్టాక్ ఉన్నటువంటి చోట చాలా కొద్ది మొత్తంలో, అంటే ఆటోలకు 200 మించి ఆయిల్ కొట్టినటువంటి పరిస్థితి, అలాగే కార్లకి 1000-2000కు మించి ట్యాంక్ ఫుల్ చేసేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఎక్కువ మంది వాహనదారులకు ఈ డీజిల్ని సప్లై చేయాలి, అలాగే ఖాతాదారులకు ఇబ్బంది లేకుండా చూడాలనేటటువంటి నేపథ్యంలో పెట్రోల్ బంకుల యాజమాన్యాలు కూడా కొంతవరకు ఆయిల్ కంపెనీలకు, బంకులకు సంబంధించి ఆ డీజిల్ని కొంతవరకు కూడా కొద్దిపాటి డీజిల్ని మాత్రం అందిస్తూ ఉండడం కొరత అనేది కారణమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి బంకు వద్ద కూడా రద్దీ వాతావరణం కనిపిస్తుంది. స్టాక్ లేని చోట మాత్రం నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనతో మాట్లాడేందుకు వాహనదారులు ఉన్నారు. అన్న, ఏంటి డీజిల్ దొరుకుతుందా? ఏంటి పరిస్థితి? ఎన్ని బంకులు తిరిగారు? కనీసం లేదంటే ఏలూరులో ఉన్న గోపనపాలెం దగ్గర నుండి బంకులు అన్నీ తిరుక్కుంటూ వచ్చాము. ఏలూరులో ఎక్కడా లేదు. ఇక్కడ ఒక్కసారినే కొడుతున్నారు ఆటోలో, అది 2 లీటర్లే కొడుతున్నారు. ఒకరు గంట వరకు సరిపోద్ది 2 లీటర్లు. తర్వాత కానీ బళ్ళు పక్కన పెట్టుకొని కూర్చోవడమే. ఇంక ఏలూరులో ఎక్కడా దొరుకుతలేదు. ఆటో వాడికి 2 లీటర్లు కొడుతున్నాడు. రోడ్డు మీద బతికేవాడు 2 లీటర్లు కొడితే ఎలా బతుకుతాడండి? మీరు ఆలోచించాలి కదా, గవర్నమెంట్ కూడా ఆలోచించాలి కదా. ఏదో ఒకటి ఆలోచించి ఆటో కార్మికులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇది జిల్లాలో ఆటో కార్మికుల ఆవేదన. కార్లకైతే ట్యాంక్ ఫుల్ చేస్తున్నారు, ఆటోలకు మాత్రం కేవలం 2 లీటర్లు మాత్రమే కొడుతున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అటు ఆక్వా రైతులకు, ఇటు వరి రైతులకు కూడా పెద్ద మొత్తంలో డీజిల్ అవసరాలు ఉంటాయి. వరి కోతల సమయం, అలాగే వేసవి సీజన్ కావడంతో ఈ వనామీ సాగు చేసేటటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాటికి ఈ కల్టివేషన్ చేసేటటువంటి సమయంలో ఆక్సిజన్ అందించడానికి డీజిల్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా డీజిల్ కొరత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ అధికారులు డీజిల్ కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.